రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. ఢిల్లీలో కాక్రోచెస్ బొద్దింకల ఉద్యమం యొక్క అసలు రంగు నెమ్మదిగా బయటపడుతోంది. ఈ ఉద్యమాన్ని ఆధారంగా చేసుకుని దేశ విదేశాలు ఏ రకంగా భారతదేశాన్ని డీస్టెబిలైజ్ చేసేందుకు, అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయి, ఇది కూడా అర్థమవుతున్నది. నెమ్మదిగా విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఈ బొద్దింకలు చేస్తున్నటువంటి బొద్దింకల ఉద్యమం పేరిట ఏదైతే జరుగుతుందో దానికి బంగ్లాదేశ్లోని ప్రధాన ప్రతిపక్షము అతివాద ఇస్లామిక్ మతమౌఢ్య సంస్థ అయినటువంటి జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ పూర్తి మద్దతు ప్రకటించింది. కేవలం నైతిక మద్దతే కాదు, అవసరమైతే మేము ఈ ఉద్యమంలో పాలు పంచుకుంటామని కూడా వాళ్ళు ఒక ప్రకటన జారీ చేశారు. దాని అర్థం ఏంటంటే ఢిల్లీ, ఆగ్రా, అజ్మేర్ ఇటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి బంగ్లాదేశీ మూలానికి చెందిన వాళ్ళు, ఇప్పటికీ పోలీసులకు చిక్కకుండా ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ఈ ఉద్యమంలోకి వచ్చి పాల్గొంటారు. అంటే పొరుగు దేశమైన భారతదేశపు అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టడమే కాకుండా కాలు కూడా పెట్టడానికి జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ సిద్ధమవుతోంది. పాకిస్తాన్ ఇలాంటి ప్రకటనలు జారీ చేయటం లేదు. పాకిస్తాన్ తనకు తెలిసినటువంటి విద్య, తన దగ్గర ఉన్నటువంటి సోషల్ మీడియా ఫోర్స్ని ఉపయోగించి దాదాపు కొన్ని వందల సైట్లను రాత్రికి రాత్రి సృష్టించి ఈ సైట్ల ద్వారా పాత వీడియోలు, 5 సంవత్సరాల క్రితం నాటి వీడియోలు, 6 సంవత్సరాల క్రితం నాటి వీడియోలు, ఎక్కడో విద్యార్థులపైన పోలీసులు లాఠీచార్జీ చేస్తున్నటువంటి వీడియోలు, ఇవన్నీ కూడాను ప్రచారం చేసి ఢిల్లీలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేరిట జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని పోలీసులు చావచితగా బాదుతున్నారన్నటువంటి ఇంప్రెషన్ని కలిగిస్తోంది. ఢిల్లీ పోలీసులు స్వయంగా 480 సోషల్ మీడియా సైట్స్ని టేక్ డౌన్ చేయించారు. ఉన్నటువంటి సోషల్ మీడియా సంస్థలకు ఫిర్యాదు చేసి ఇవి అబద్ధాలని ప్రచారం చేస్తున్నా, ఇవి పాకిస్తాన్కి చెందినవి, ఇవి మిస్ఇన్ఫర్మేషన్, అంటే మనసులో భయాందోళనల్ని సృష్టించే రీతిలో అసత్య కథనాలు ప్రచారం చేయటము, ఇవన్నీ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఫేక్ అకౌంట్స్ అని చెప్పి 480 అకౌంట్స్ని మూయించారు. అంటే అటు బంగ్లాదేశ్, ఇటు పాకిస్తాన్ 480 ఢిల్లీ పోలీసుల దృష్టికి వచ్చినవి, ఢిల్లీ పోలీసులు టేక్ డౌన్ చేయించినవి. ఇంకా ఎన్ని ఉంటాయి? ఈ రకంగా ఎన్ని అబద్ధాలని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి అక్కడ 100కు పైగా పోలీసులు గాయపడ్డారు. 4-5 పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళ మీద రాళ్ళు విసిరింది ఈ బొద్దింకల పేరుతో వచ్చినటువంటి దుష్ట శక్తులు. అయితే ఇదంతా జరుగుతున్నప్పటికీ అటు పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్ ఈ రెండు బొద్దింకల పక్షాన మాట్లాడుతున్నాయి. దీన్ని బట్టి మనము ఈ బొద్దింకల అసలు లక్ష్యము, దానికి మద్దతు ఎక్కడి నుంచి వస్తుందో కూడా మనము అర్థం చేసుకోవచ్చును. మూడవ ఆసక్తికరమైనటువంటి విషయము ఇప్పుడు నెమ్మదిగా దర్యాప్తులో బయటపడుతున్నది ఏంటంటే, అక్కడ ఉద్యమం చేయడం పేరిట వచ్చినటువంటి మాజీ విద్యార్థులు, వామపక్ష విద్యార్థులు, ముస్లిం సంస్థలకు చెందినటువంటి వాళ్ళు, నీటి విద్యార్థులు అక్కడ లేనే లేరు. ఎందుకంటే వాళ్ళంతా అడ్మిషన్ల హడావిడిలో ఉన్నారు, ర్యాంకుల హడావిడిలో ఉన్నారు, దానికి కావలసినటువంటి పత్రాలు తయారు చేసుకునే పనిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ రెడీ అయి వచ్చినటువంటి మూకలకి ఆహారాన్ని సరఫరా చేయడానికి దాదాపు 2000 ఫుడ్ ఆర్డర్స్ స్విగ్గీకి, జొమాటోకి వచ్చాయి. తమాషా ఏంటంటే దీనికి డబ్బు పే చేసిన వాళ్ళు భారతీయులు కాదు. యుఎస్, కెనడా, ఖతర్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియాకి చెందినటువంటి వాళ్ళు, ఆ దేశానికి చెందినటువంటి వాళ్ళు ఇక్కడ ఉద్యమం చేస్తున్న వాళ్ళకి ఫుడ్ బిల్స్, ఆహారపు బిల్లుల్ని వాళ్ళు పే చేస్తున్నారు. ఇప్పటి వరకు 2000 ఈ తరహా ఆర్డర్స్ వచ్చాయి. 16 ఆర్డర్స్ నేరుగా పిజ్జాల ఆర్డర్స్ వచ్చాయి. ఒక అంచనా ప్రకారము పొద్దునుంచి సాయంత్రం వరకు అత్యంత చౌకగా భోజనం ఉచితంగా పెట్టినా కూడా 300 నుంచి 600 రూపాయలు అవుతాయి. అక్కడ ఉన్నటువంటి జనాభా దాదాపు 2-3 వేల మందిని అక్కడ పోషిస్తున్నారు. దీని అర్థం ఏంటంటే 3 నుంచి 5 లక్షల రూపాయలు కోర్ మెంబర్ల ఆహారం కోసం జరుగుతోంది. మొత్తం అక్కడికి వచ్చి వెళ్ళే జనాభా అంతా కోసం 9 లక్షల రూపాయలు రోజుకి ఖర్చు అవుతున్నాయి.
గత 21 రోజులుగా ఈ ఉద్యమం నడుస్తోందంటే 1.5 కోటి పైబడి ఖర్చు చేశారు. ఈ డబ్బు ఎక్కడిది? ఎవరు పే చేస్తున్నారు? కాబట్టి ఈ ఉద్యమం వెనుక మామూలు సాధారణ పేద విద్యార్థులు మాత్రమే ఉన్నారని కనుక భావిస్తే అది పొరపాటు అవుతుంది. ఎందుకంటే దీనికి బంగ్లాదేశ్ నుంచి మద్దతు ఉంది, పాకిస్తాన్ నుంచి దీనికి అనుకూలమైనటువంటి సోషల్ మీడియా సైట్స్ అప్పటికప్పుడు తయారై దుష్ప్రచారం, అబద్ధాల ప్రచారం చేస్తున్నాయి. ఇవి చాలవన్నట్టుగా అమెరికా నుంచి కెనడా దాకా, సౌదీ అరేబియా నుంచి ఖతర్ దాకా వివిధ దేశాలకు చెందిన వాళ్ళు ఇక్కడ ఫుడ్ బిల్స్ పే చేస్తున్నారు. 2000 ఆర్డర్స్ ఇప్పటి వరకు అక్కడ బుక్ అయ్యాయి. కాబట్టి ఈ ఉద్యమము ఆర్గానిక్ ఉద్యమం, తనంతట తాను స్వతస్ఫూర్తంగా వచ్చినటువంటి, ప్రజల్లో చైతన్యం ఆధారంగా వచ్చినటువంటి ఉద్యమం కాదు. ఇది ఆర్గనైజ్డ్ ఉద్యమం. ఇక్కడికి జనాల్ని తోలించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నం ఆకర్షణ నుంచి మొదలుపెట్టి అన్ని రకాల ఆకర్షణల్ని చూపిస్తున్నారు. కాబట్టి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం యొక్క వాస్తవ స్వరూపాన్ని తెలుసుకోవడం, దీని వెనుక ఏ శక్తులు ఉన్నాయో అర్థం చేసుకోవడము, ఇదేదో విద్యార్థుల్లో వచ్చినటువంటి సహజమైన ఆగ్రహ జ్వాల, అసంతృప్తి కీల అని చెప్పి కనుక ఎవరైనా భావిస్తే పొరపాటు చేసినట్టే అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.